ఉద్యమకారులను కాల్చి చంపిన హీన చరిత్ర కాంగ్రెస్ దంటూ మండిపడ్డ మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మహబూబ్ నగర్ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశం షాద్నగర్ పట్టణంలోని రోజ్ గార్డెన్ లో ఏర్పాటు చేశారు। ఈ సమావేశానికి బీఆర్ఎస్ అభ్యర్థి మన్నె శ్రీనివాస్ రెడ్డితో పాటు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ తో పాటు పలువురు నాయకులు హాజరయ్యారు। ఈ సందర్భంగా అంజయ్య యాదవ్ మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఆనాడు కాంగ్రెస్ అధికారంలో ఉద్యమకారులను కాల్చి చంపిన హీన చరిత్ర అని మండిపడ్డారు। నేడు 6 గ్యారంటీలతో ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిందని గుర్తు చేశారు। ఇప్పటికీ గ్యారంటీలు అమలు విషయంలో సరైన సమాధానం లేదని ఎద్దేవా చేశారు। కేసీఆర్ హయాంలోనే తెలంగాణ మొత్తం అభివృద్ధి జరిగిందని అన్నారు। మళ్ళీ అభివృద్ధి జరగాలంటే బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాస్ రెడ్డి నాయకత్వాన్ని గెలిపించుకుందామని పిలుపునిచ్చారు। ఈ సమావేశంలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా మాజీ మినిస్టర్ శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్సీ అభ్యర్థి నాగర్కుంట నవీన్ రెడ్డి, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు। నీళ్ళ విషయంలో కాదు, కరెంట్ విషయంలో కాదు, ఈ రోజు ఒక యుద్ధ ప్రాతిపదికన మన తెలంగాణలో ఒక పెండింగ్ ఏదైతే స్థాపిస్తారో పూర్తి స్థాయిగా పర్మనెంట్ శాశ్వతంగా ఈరోజు పరిష్కారం చేసిందా చేయలేదా ఒక్కసారి ఆలోచన చేసుకోండి। మీరు మామూలు విషయం కాదు ఇది। మన బతుకులు గతంలో ఏ విధంగా ఉండే ఈరోజు ప్రతి ఒక్కరి ఆర్థిక పరిస్థితి మన కేసీఆర్ గారి యొక్క పథకాల వల్ల జరిగిందా జరగలేదా ఒక్కసారి ఆలోచన చేసుకోండి। మామూలు విషయాలు కాదు కానీ మిషన్ లాగా నేనంటే ఈరోజు మిషన్ లాగా చేస్తుంటే ఏంది పిచ్చిపడి చేస్తున్నారు। తెలంగాణ ప్రభుత్వం ఏ పిచ్చిపట్టిందా ఇందులో ఏ నమ్మకాలకి పోయినా పైపులేషన్ చేస్తున్నారు, ఎండా ఇష్టం కాకుండా ప్లాన్ చేస్తున్నారు। ఎట్లా వస్తాయి